తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఈ యొక్క పత్రిక రచయిత అపోస్తలులైనటువంటి పౌలు సిల్వాను మరియు తిమోతిల సమక్షంలో ఈ యొక్క ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చదవచ్చు. మొదటి వచనంలో చూడండి, తెస్సలోనికల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది అని అక్కడ రాయబడి ఉండటం చూస్తాం. అపోస్తలులైనటువంటి పౌలు సిల్వాను తిమోతి యొక్క సమక్షంలో ఈ యొక్క ఉత్తరాన్ని రాయటం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క లెటర్, ఈ ఉత్తరం రాయబడినటువంటి సమయం వచ్చేసి క్రీస్తు శకం 49 నుంచి 51 మధ్యలో ఈ ఉత్తరం రాసి ఉండొచ్చని అంచనాలు. ఈ యొక్క ఉత్తరము రాయటానికి గల ఉద్దేశము ఏమై ఉంటుంది అంటే, చూడండి, అపోస్తలులైనటువంటి పౌలు అపోస్తల కార్యాలలో 17వ అధ్యాయంలో మనం ఇక నేపథ్యాన్ని మనం చూడవచ్చు. అపోస్తలులైనటువంటి పౌలు శీలను తీసుకొని తన 2వ మిషనరీ యాత్రకి ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఫిలిప్పీలో వాళ్ళు ఆ యొక్క దేవుని పరిచర్య చేస్తారు. ఫిలిప్పీలో ఒక పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని వాళ్ళు స్వస్థపరిచినందుకు ఆమె ద్వారా వాళ్ళకి ఆదాయం తగ్గిందని చెప్పేసి వీళ్ళు వేరొక రాజు ఉన్నాడు అనేటువంటి బోధ చేస్తున్నారు అని యూదులు కొందరు వ్యతిరేకించి శీలను పౌలును ఇద్దరిని కూడా చెరసాల్లో వేయించడం, అదేవిధంగా ఆ చెరసాల్లో దేవుడు వారిని రక్షించడం, ఆ చెరసాల నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాచీన రోమా నగరానికి వాళ్ళు వస్తారు. ఈ ప్రాచీన రోమా నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడ సమాజ మందిరాల్లో యూదులు అనేక మంది, గ్రీసు దేశస్తులు అనేక మంది అక్కడ కూడుతూ ఉన్నప్పుడు ఈయన 3 సబ్బాతు దినాలు అక్కడ సమాజ మందిరంలో యేసే క్రీస్తు అని చెప్పేసి, యేసే మెస్సియా అని చెప్పేసి, ఆయనే దేవుడు అని చెప్పేసి వాళ్ళతోటి పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఉటంకించి వారికి యేసే దేవుడు అని చెప్పేసి నిరూపించి వారిని యేసుక్రీస్తు వైపుకు తిప్పుతాడు. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది యూదులు, అనేక మంది గ్రీసు దేశస్తులు, అనేక మంది అన్యులను కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి విశ్వాసం ఉంచేలాగా ఆయన మారుస్తారు. అయితే ఆయన కొద్ది కాలం మాత్రమే తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలో కొందరు యూదులు, నిష్ట కలిగినటువంటి యూదులు, ఈయన మరలా యేసు రాజు అని చెప్తున్నాడు, మనకి కైసరు మాత్రమే రాజు, ఈయన దైవదూషణ చేస్తున్నాడు, రాజద్రోహం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక పన్నాగంతో ఒక నింద మోపి వారిని చంపాలని చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వీరిని తప్పిస్తారు. అయితే ఆ యొక్క తెస్సలోనిక సంఘము బలపడుతున్నటువంటి కొద్ది రోజులకే ఆయన తెస్సలోనిక నుంచి వేరే చోటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు తెస్సలోనికులు ఏ విధంగా ఉన్నారు, వారు అప్పుడే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చినటువంటి సంఘము వారు ఏ విధంగా ఉన్నారు, అసలే ఆ యొక్క ప్రాంతము విగ్రహారాధనలతోటి, బహుదేవత ఆరాధనలతోటి, అనేకమైనటువంటి ఆచారాలతోటి నిండి ఉన్నటువంటి, కామాభిలాషలతో నిండి ఉన్నటువంటి, లైంగిక అనీతిగతతో నిండి ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో అప్పుడే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి కొత్త విశ్వాసులు ఉన్నారు. వారి యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు అనేక హింసల్ని భరిస్తున్నారేమో, అనేక శ్రమల్ని భరిస్తున్నారేమో, యూదులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారేమో, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని అపోస్తలులైనటువంటి పౌలు యొక్క మనసులో ఒక విషాదము అలుముకుంది. వారు ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవాలనేటువంటి తీవ్రతతోటి తిమోతిని అక్కడికి పంపిస్తాడు. చూడండి, 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. తిమోతిని అక్కడికి పంపిస్తూ ఉంటాడు. తిమోతి వెళ్ళేసి అక్కడి నుంచి ఈయనకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాడు. అక్కడ ప్రజలు విశ్వాసంలో చాలా బలపడ్డారు, మనం ఏ విధంగా వారిని చూడాలని ఆపేక్షిస్తున్నామో వారు కూడా మనల్ని చూడాలని చెప్పేసి ఆపేక్షిస్తున్నారు అని చెప్పి చెప్తాడు. చూడండి, 6వ వచనం 3వ అధ్యాయము, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని ఆపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని ఆపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని చూస్తాం.
అప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చాలా ఆనందంతోటి ఈ విశ్వాసులు చాలా బలపడతా ఉన్నారు, కొద్ది రోజులకే వీరి విశ్వాసము కార్యసిద్ధి కలుగు చేయబడింది, వీళ్ళు ప్రేమలో వృద్ధి పొందుతున్నారు, వీరిని ఇంకా ఆదరించాలి, అక్కడ అనేక మంది వీరిని కొన్ని ప్రమాదాల్లోకి దుర్బోధల్లోకి నెడతా ఉన్నారు, కన్ఫ్యూజన్లోకి నెడతా ఉన్నారు, వీళ్ళని ప్రభువులో బలపరచాలనేటువంటి ఆసక్తితో తీవ్రతతోటి ఈ యొక్క ఉత్తరాన్ని అపోస్తులైనటువంటి పౌలు తిమోతి సిల్వాను వారి సమక్షంలో తెస్సలోనికులకి రాసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క విషయాలన్నీ మనం ఆ అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదవచ్చు. చూడండి, ఇటీవల ఒక పట్టణంలో అక్రమంగా కొంతమంది కట్టడాలు కట్టారని చెప్పేసి అక్కడ అధికారులు ఏం చేశారంటే జేసీబీలు తీసుకొని ఆ యొక్క కట్టడాలన్నీ పగలగొడతా ఉన్నారు. పగలగొడతా ఉన్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాడు, ఒక లెటర్ తీసుకొని వచ్చాడు. ఆ లెటర్ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ అధికారులు ఆ ఉత్తరాన్ని చదివినప్పుడు ఆ జేసీబీ వాళ్ళందరికీ వాళ్ళు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆపండి, కోర్టు ఆర్డర్ వచ్చింది, ఈ పడగొట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి. చూడండి, అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఈ ఉత్తరానికి ఇంత విలువ ఉందా, ఈ ఉత్తరానికి అంత అధికారం ఉందా, ఈ ఉత్తరంలో ఉన్నటువంటి అంత బలం ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చింది. అది న్యాయమూర్తి దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారంతో కూడినటువంటి ఉత్తరం కాబట్టి దాన్ని వాళ్ళు చదివి దాన్ని శిరసావహించారు. ఈ తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక కూడా అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో దేవుని యొక్క అధికారముతో తెస్సలోనిక సంఘాన్ని బలపరచాలనేటువంటి తీవ్రతతో రాసినటువంటి దేవుని సమక్షంలో దేవుని ప్రేరణ చేత రాసినటువంటి అధికారం కలిగినటువంటి ఉత్తరం ఇది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు ఈ ఉత్తరం గురించి, ఈ యొక్క తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక అత్యంత ఆసక్తికరమైనటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తులైన పౌలు యొక్క కలము నుండి జాలువారినటువంటి మొట్టమొదటి పత్రిక. క్రైస్తవ ప్రాథమిక జీవితానికి కావలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు ఈ పత్రికలో పొందుపరచబడ్డాయి అని ఆ భక్తుడు అన్నాడు. చూడండి, అపోస్తులైన పౌలు యూరోపియన్ క్రైస్తవులకు రాసినటువంటి మొట్టమొదటి ఉత్తరం ఇది తెస్సలోనిక పత్రిక అని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. చూడండి, ఈ యొక్క పత్రికలో నేను మొదటి 5 వచనాలు ఈరోజు మీతో పంచుకుంటాను. నేను ఈ యొక్క మొదటి 5 వచనాలకి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, తెస్సలోనిక సంఘము యొక్క మాదిరికరమైనటువంటి విశ్వాసము. తెస్సలోనిక సంఘము యొక్క మాదిరికరమైనటువంటి విశ్వాసము. మొదటిగా ఫస్ట్ పాయింట్గా తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి యొక్క ప్రత్యేక శుభాలు. అదేవిధంగా రెండవ పాయింట్ సంఘము యొక్క మాదిరికరమైనటువంటి జీవితం లేదా ఫలవంతమైనటువంటి జీవితం. ఈ రెండు నేను పాయింట్లు మీతో పంచుకుంటాను. మొదటిగా తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతిల యొక్క ప్రత్యేక శుభాలు. చూడండి, మన యొక్క దైనందిక జీవితంలో అనేక మందికి మనం గ్రీటింగ్స్ తెలుపుతూ ఉంటాం. న్యూ ఇయర్కి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి గ్రీటింగ్స్ చెప్తూ ఉంటాము. క్రిస్మస్కి వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని గ్రీటింగ్స్ చెప్తూ ఉంటాము, శుభాలు తెలియజేస్తూ ఉంటాం. మన జీవితంలో అనేక మందికి ఉత్తరాలు, లెటర్స్ రాస్తూ ఉంటాం. అది సహజంగా మన జీవితంలో జరిగేటువంటి ప్రక్రియ. అయితే లెటరు ఎవరికి రాస్తున్నామో ఆ వ్యక్తి యొక్క పేరు ముందు ఆ యొక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీని మనం మెన్షన్ చేస్తూ ఉంటాం, ఆ వ్యక్తి యొక్క గుర్తింపును మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎమ్మెల్యే గారికి ఉత్తరం రాస్తున్నాం అనుకోండి, గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అనేటువంటి ఐడెంటిటీని మనం ఆయన ముందు యాడ్ చేస్తాం. అదేవిధంగా కమిషనర్కి మనం లెటర్ రాస్తున్నాం అనుకోండి, గౌరవనీయులైన కమిషనర్ గారు అని చెప్పేసి తర్వాత ఆయన పేరు మేము మెన్షన్ చేస్తాం. అలానే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకి ఉత్తరం రాస్తూ ఏమని వాళ్ళ యొక్క ఐడెంటిటీని గుర్తు చేస్తూ ఉన్నాడో ఒకసారి చూడండి.
తెస్సలోనికల సంఘానికి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసుల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే సంఘము అనేటువంటి ఆ మాటని వారికి ఆపాదించి వారి ఐడెంటిటీని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి సంఘము అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు అంటే వారి యొక్క ఉనికిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే వాళ్ళ ఉనికి తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికెల సంఘానికి అనేటువంటి మాటను అక్కడ మనం గమనించవచ్చు. వారి యొక్క ఐడెంటిటీ వచ్చేసరికి సంఘము, వారి యొక్క ఉనికి వచ్చేసరికి తండ్రి అయిన దేవుని యందు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉన్నారు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా ఇవి మెన్షన్ చేయడానికి గల కారణాన్ని నేను వివరిస్తాను. చూడండి, మొట్టమొదటిగా వారి గుర్తింపు సంఘము. సంఘము అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్లీసియా అనేటువంటి గ్రీకు పదంలోంచి వచ్చినటువంటిది ఈ మాట. లోకంలో నుంచి ప్రత్యేకంగా దేవుని కొరకు పిలువబడినటువంటి వారు, లోకంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది సంఘము అంటే. చూడండి, వీరు లోకస్తులు కాదు, వీరికి లోకానికి ఎటువంటి సంబంధం లేదు. వీరు లోకంలో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు వీరిని లోకంలో నుంచి తన కోసం ప్రత్యేకంగా పరిశుద్ధపరిచి తన రక్తం చేత కడిగి శుద్ధీకరించినటువంటి ఒక ప్రత్యేకమైన గుంపు, దాన్ని సంఘము అని అంటారు. పవిత్రమైన వధువు సంఘము అంటారు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల విశ్వాసాల సమూహము అంటారు. క్రీస్తు యొక్క సంఘము అని అంటారు. కాబట్టి వీరు లోకస్తులు కాదు. తెస్సలోనికల్ని విశ్వాసుల్ని సంఘము అని పిలుస్తున్నారంటే మీరు ఇక లోకస్తులు కాదు, మీకు ఇక లోకంతో సంబంధం లేదు. మీరు లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని చెప్తున్నారంటే వారి యొక్క ఐడెంటిటీని బట్టి వాళ్ళు ఆనందించాలని ప్రభు ఆ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. చూడండి, మనందరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఈ లోకంలో. అపోస్తలుడైన పౌలు కూడా తన యొక్క ఐడెంటిటీని ఒకానొక చోట పంచుకుంటూ ఉంటాడు. నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని అంటున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 25 నుంచి 9 వచనాలు ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 25 నుంచి, వారు పౌలును వారితో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకే రోమియుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉందా అని అడిగాడు. నేను రోమియుణ్ణి, నన్ను కొట్టడానికి మీకు అధికారం ఉందా? శిక్ష విధించకుండా కొట్టేటువంటి మీకు అధికారము లేదు, నేను రోమియుణ్ణి అని అంటున్నాడు. చూడండి అక్కడ. అప్పుడు ఆ మనుషుడు శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, మీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమి అని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పమనగా అప్పుడు అతను అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుణ్ణి అన్నాడు. నువ్వు రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తివా అంటున్నాడు సహస్రాధిపతి. నేను చాలా డబ్బులు ఇచ్చి ఆ యొక్క ఐడెంటిటీని తీసుకున్నాను, ఆ పౌరసత్వాన్ని తీసుకున్నాను. నీకు ఎలా వచ్చింది ఈ పౌరసత్వం అంటున్నాడు. నేను పుట్టుకతోనే రోమియుణ్ణి అంటున్నాడు. చూడండి, మన యొక్క ఐడెంటిటీ కోసం ఈ లోకంలో చాలా తపన పడుతూ ఉంటాం. ఈ భౌతికమైనటువంటి ఐడెంటిటీ మనకు గొప్ప కాదు. ఈ భౌతికమైనటువంటి ఐడెంటిటీలో మనం అతిశయించడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమియుణ్ణి అని చెప్పుకున్నప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో ఏమంటున్నాడంటే, రోమా పౌరసత్వం నాకు ఉన్నప్పటికి కూడా, నిష్ట కలిగిన యూదుని అయినప్పటికి కూడా, గమనీయాల విద్యను అభ్యసించిన వాడిని అయినప్పటికి కూడా, ఎంతో మత నిష్ట కలిగిన వాడిని అయినప్పటికి కూడా, పరిచయం లాంటి వాడిని అయినప్పటికి కూడా, ఎంతో తెలివితేటలు నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి విషయంలో అవన్నీ కూడా నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు కావలసినటువంటి గొప్ప ఐడెంటిటీ ఏంటి అంటే
ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా ఉండేటువంటి ఐడెంటిటీ కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఐడెంటిటీ మొత్తాన్ని, విలువైనటువంటి నా యొక్క గుర్తింపు అంతటి కూడా నష్టంగా నేను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువులో మనకు ఎంత గొప్ప గుర్తింపు చూడండి. యేసు క్రీస్తు ప్రభు చేత, ఆయన రక్తం చేత కడగబడిన గుంపుగా మనం ఈరోజు ఉన్నాం. ఎంత గొప్ప గుర్తింపు! ఆ గుర్తింపుని తెస్సలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు తెస్సలోనిక సంఘమా అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు సంఘముగా మనం ఉన్నామా, లోకస్తులుగా మనం ఉన్నామా, మనం ఆలోచించుకోవాలి. ఏంటి మన గుర్తింపు? ఈ రోజుల్లో చాలామంది తమ యొక్క ఐడెంటిటీని చాటుకోవడం కోసం గర్వంగా అతిశయంతో అంటూ ఉంటారు. ఈ మాటలు వింటూ ఉంటాం. నేనెవరో తెలుసా, నేనెవరో తెలుసా, నీకు తెలిసి అలా మాట్లాడుతున్నావా? నా హోదా ఏంటో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా గుర్తింపు ఏంటో తెలుసా, నా ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసా అంటే ఏంటంటే తన ఐడెంటిటీని బట్టి అతను అతిశయిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న గుర్తింపును బట్టి అపోస్తలుడైన పౌలు అతిశయించలేదు, కానీ క్రీస్తు యేసు శిష్యుడిగా ఉన్నందుకు ఆయన అతిశయిస్తున్నాడు. ఈరోజు మన ఐడెంటిటీని బట్టి మనం అతిశయిస్తున్నామా, లేక క్రీస్తు సంఘముగా ఉండి మనం అతిశయిస్తున్నామా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ ఐడెంటిటీ ఏంటి? లోకంలో ఉన్నావా, లోకస్తుడిగా ఉన్నావా, లేదా క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని సంఘముగా ఉన్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు వారిని ఏమంటున్నాడంటే తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘము అంటున్నాడు. రెండవ అంశం ఏంటంటే తెస్సలోనిక యొక్క సంఘం ఉనికిని చెప్తున్నాడు. వాళ్ళ ఉనికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘము. వాళ్ళు ఎక్కడున్నారంట? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్నారు అంట. సో వారి యొక్క ఉనికి ఎంత గొప్పదో చూడండి. వాళ్ళ ఎగ్జిస్టెన్స్, దేవునిలో వాళ్ళు ఉన్నారు. సంఘముగా మీరున్నారు, దేవునిలో మీరు ఉన్నారంటే ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరంగా అపోస్తలుడైన పౌలు తండ్రి అందును ప్రభు అయిన క్రీస్తునందును అంటున్నాడు. సో యేసు క్రీస్తు ప్రభువుని తండ్రితో సమానమైనటువంటి దైవత్వం కలిగిన వానిగా, తండ్రితో సమానునిగా అక్కడ ఆయన చూపించడం జరుగుతుంది. చూడండి, యేసు క్రీస్తు ప్రభువు మహిమా స్వరూపి, అదృశ్య దేవుడు యొక్క ఆయన మూర్తిభవించినటువంటి స్వభావం ఆయన. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి. 19వ వచనంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తాన్ని, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. చూడండి 17వ వచనం చూడండి, ఆయన అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు. చూడండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఏ విధంగా తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే కొలస్సీ పత్రికలో ఇదే మాట ఉంటుంది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎందుకు ప్రత్యేకంగా తండ్రితో క్రీస్తు సమానుడిగా ఉన్నాడని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన తెలియపరచడానికి ఒకనొక కారణం ఏంటంటే తెస్సలోనిక సంఘానికి పౌలు సువార్త బోధించినప్పుడు కొందరు యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. యూదులు వాస్తవంగా కూడుకునేది సమాజ మందిరాల్లో కూడుకుంటారు. ఇప్పుడు మీరు కూరుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం కింద, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం కింద, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డారు. కాబట్టి క్రీస్తునందు ఉండాలి, మీరు క్రీస్తు సంఘంగా మీరు ఉండాలి అని యూదులకి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని చూడలేని కళ్ళు అవి ఉన్న వేస్ట్. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా కూడా చెడింది అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనే దానికి ఆయన యందు మనం ఎంత విశ్వాసం ఉంచాలి అనేది ఆధారపడి ఉంటుంది.
చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేస్తారు. ఏంటి అంటే, నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే, ఆయన ఎవరో, ఆయన దైవత్వం ఏంటో, ఆయన మహిమ ఏంటో తెలియకపోతే ఆయన వెంబడించలేం, ఆయన యందు విశ్వాసం ఉంచలేం. కాబట్టి ఆయన ఎంతగా మనకు అర్థమయ్యాడనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజుల్లో చాలా డినామినేషన్లు యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించట్లేదు. యేసుక్రీస్తు ప్రభుని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వానిగా అంగీకరించట్లేదు, దేవునితో సమానునిగా ఎంచట్లేదు. అలాంటి క్రీస్తుని అంగీకరించినటువంటి సంఘాలు క్రీస్తు సంఘాలుగా వర్ధిల్లవు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలాగ అర్థమయ్యాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని ఒక సాధారణ వ్యక్తిగాను, ఒక మరియమ్మ కుమారుడిగాను ఆ విధంగా చూస్తున్నామా, లేకపోతే మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ఒక జంతువులాగా, లేదా మనకు వాక్యం బోధించడానికి వచ్చిన కేవలం ఒక బోధకుల్లాగా మనం చూస్తున్నామా, దేవునిగా చూస్తున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో సమానుడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు, మీరు తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్నారు. ఏంటి దేవుని యందు ఉండటము అంటే, జాన్ పైపర్ అనేటువంటి పాస్టర్ గారు ఈ విధంగా దాన్ని వివరించాడు. దేవుని యందు ఉండటము అంటే దేవుని యొక్క దైవికమైనటువంటి ఆమోదంలో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కుటుంబంగా ఉండటమే దేవుని యందు ఉండటం అన్నాడు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యతో, చూడండి, దేవుని యొక్క ఆమోదంలో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కుటుంబంగా ఉండటం ఎంత సేఫ్టీ ప్లేస్. మీరు దేవుని యందు ఉన్నారు. సో మనం దేవుని యందు ఉన్నామా ఈరోజు? మరి దేని యందన్నా ఉన్నామా? సాతానులో ఉన్నామా, దేవునిలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, క్రీస్తులో ఉన్నామా? మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇటీవల 2021 సంవత్సరంలో ఒడిస్సా ప్రాంతంలో అంఫాన్ అనేటువంటి ఒక తుఫాను వచ్చింది. ఈ అంఫాన్ తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు 1.1 మిలియన్ల ప్రజల్ని అక్కడి అధికారులు ఏం చేశారంటే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి వారికి మొత్తం 567 తుఫాను షెల్టర్లు నిర్మించారు. మొత్తం 567 షెల్టర్లు వాళ్ళ కోసం వేశారు. అదేవిధంగా 7092 భవనాలు వారి కోసం ఇచ్చారు. ఎందుకంటే వారందరూ అక్కడ భద్రంగా ఉండాలనేటువంటి విషయం. ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, ఆ తీర ప్రాంతాలన్నీ వరద చేత ముంచెత్తాయో, వీరందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఎందుకు అంటే వీరందరూ కూడా ఆ తుఫాను షెల్టర్లో దాక్కున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 7092 భవనాల్లో తమ వసతుల్ని నిర్మించుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భద్రంగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, హ్యాపీగా తిన్నారు, హ్యాపీగా పడుకున్నారు. సో వాళ్ళు ఒక సేఫ్టీ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు తుఫాన్ నుంచి రక్షించబడ్డారు. నోవాహు కూడా తను, తన కుటుంబం, తనతో పాటు కొన్ని జీవరాశులు జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి, ఆ వరద నుంచి తప్పించుకోవడానికి వారిని ఒక సేఫ్టీ ప్లేస్లో దేవుడు పెట్టాడు. అదేంటి అంటే ఒక ఓడలో పెట్టాడు. ఆ ఓడలో ఉన్నవి తప్ప సమస్త భూచరువులు, సమస్తమైనటువంటి ప్రాణం ఉన్న ప్రతి జంతువు, ప్రతి ఒక్క ఊపిరున్న ప్రతి ఒక్కటి కూడా చనిపోయింది. వారు మాత్రం ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఒక సేఫ్టీ ప్లేస్లో ఒక ఓడలో ఉన్నారు భద్రంగా. చూడండి, ఇది భౌతికమైనటువంటి భద్రతను కల్పించాయి. అయితే ఆత్మీయంగా ఒక తుఫాన్ రాబోతా ఉంది. దేవుడు
రెండోసారి యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. తన న్యాయమైనటువంటి ఉగ్రతను కనపరచబోతా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య శిక్షణ విధించబోతా ఉన్నాడు. బహుశ్రమల కాలం రాబోతూ ఉంది. బహు భయంకరమైన వేదనలు అనుభవించే కాలం రాబోతా ఉంది. నిత్య శిక్షను, తీర్పును ఎదుర్కొనేటువంటి తుఫాను రాబోతా ఉంది. ఆ తుఫాను నుంచి, ఆ శిక్ష నుంచి, ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి నీవు రక్షించబడాలంటే, నేను రక్షించబడాలంటే మనకున్నటువంటి సేఫ్టీ ప్లేస్ ఏంటి అంటే దేవుని యందు ఉండటం, క్రీస్తునందు ఉండటం. అందుకే తెస్సలోనిక సంఘానికి అంటున్నాడు, మీరు దేవుని యందును క్రీస్తునందును ఉన్నటువంటి దేవుని సంఘమా, మీరు భద్రంగా ఉన్నారు, భద్రపరచబడి ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, దేవునిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఉనికిని తెలియపరుస్తూ ఉన్నాడు. సో ఈరోజు మన భద్రత దేంట్లో ఉంది? ఆ తుఫాన్ నుంచి, ఆ ప్రమాదం నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ శిక్ష నుంచి తప్పించుకునేటువంటి భద్రమైనటువంటి ప్లేస్ ఎక్కడుంది? మనం దేంట్లో ఎత్తుక్కుంటున్నాం మన భద్రత? ఎరికో ప్రాంత ప్రజలు వారి యొక్క ఎరికో గోడల మీద వారి భద్రతని ఆధారపడి ఉంచుకున్నారు. ఇంత పెద్ద ఎరికో గోడలను దాటి మా మీదకి శత్రువులు రాలేరులే, దేవుడికి పెద్ద విషయం కాదు ఎరికో గోడలను కూల్చడం. అదేవిధంగా బబులోను రాజులు ఏమనుకున్నారంటే, గొప్ప సర్వ సైన్యాధ్యక్షులు మా దగ్గర ఉన్నారు, యుద్ధంలో ప్రావీణులు మా దగ్గర ఉన్నారు, అశ్వబలం ఉంది, గజబలం ఉంది, సైనిక బలం ఉంది, రాజులు ఉన్నారు, ప్రవీణులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రహరీలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆయుధశాలలు ఉన్నాయి. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని దోచుకునేటువంటి శత్రువులు ఎవరు వస్తారులే, మా భద్రత అంతా ఇందులో ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఒకరోజు ప్రమాదము రానే వచ్చింది. దాని నుంచి ఎవరు కూడా వాళ్ళని రక్షించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఒక తుఫాను వచ్చింది, అది వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు, ఆ వరద కొట్టినప్పుడు మీ ఇల్లులు కుప్పగూలిపోతాయి. దేవుని యందు లేకపోతే విశ్వాసం అనేటువంటి మీ ఇల్లులు, విశ్వాసం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా కట్టుకున్నటువంటి మీ గృహాలు ఒకరోజు కుప్పకూలిపోతాయి. కాబట్టి మనం దేవుని యందు ఉన్నామా, లేకపోతే మన భద్రత, మన సేఫ్టీ అన్నీ కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి కట్టడాల్లోనూ, భౌతికంగా మనం దాచుకున్నటువంటి ధన ధాన్యాల్లోనూ మన యొక్క భద్రతను మనం చూసుకుంటా ఉన్నామా? అవన్నీ కూడా తుఫానికి నిలబడవు, అవన్నీ కూడా గొర్రెపిల్ల ఉగ్రత ముందు నిలబడవు, అవన్నీ కూడా నిత్య శిక్ష నుంచి మనం రక్షించలేవు. కాబట్టి దేవుని యందు ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు సిలువ చాటున మరుగుపరచబడి ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘం వాళ్ళు దేవుని యందు ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది సాదాసీదా అయినటువంటి శుభాలు కాదండి, ఇది ప్రత్యేకంగా సంఘానికి ఇస్తున్నటువంటి శుభాలు, సంఘానికి ఇస్తున్నటువంటి ఆదరణ, సంఘానికి ఇస్తున్నటువంటి ధైర్యము. అపోస్తులైన పౌలు వారిని అంటున్నారు, మీరు దేవుని యందు సేఫ్గా ఉన్నారు, దేవుని సంఘంగా ఉన్నవారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దాగుచోటు ఏది, మనం దేంట్లో భద్రంగా ఉన్నాం. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 32వ అధ్యాయము 32వ కీర్తన 7వ వచనంలో, దేవా నా దాగు స్థలము నీవే అంటున్నాడు. ఈరోజు మనం దేని చాటును దాక్కున్నాం, దేంట్లో భద్రత ఎత్తుక్కుంటున్నాం? మోషే అంటున్నాడు 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించటమే సర్వశక్తిని యొక్క నీడలో విశ్రమించటం అంటున్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుని చాటున ఉండటమే, సర్వశక్తుడైనటువంటి ఆ దేవునిలో విశ్రాంతి పొందటం లాంటిది. అందులోనే నీకు సేఫ్టీ, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునిలో మనకి భద్రత, దేవునిలో మన ఆత్మీయ పోషణ, దేవునిలో మనకి రక్షణ, దేవునిలో మనం విశ్రమించేటువంటి స్థలము, దేవునిలో మన ఆత్మీయ జీవితానికి కావలసిన జీవ జల ఆహారాలు ఉత్పన్నమయ్యేటువంటి జీవపు ఊట ఆయనలోనే ఉంది. సో దేవునిలో మనం ఉన్నామా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అక్క అపోస్తులైన పౌలు వారితో ఏమంటున్నాడంటే, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అంటున్నాడు.
తెస్సలోనిక సంఘస్థులు చాలా గొప్ప విశ్వాసులు. వాళ్ళు బహుశ్రమల్లో కూడా, హింసల్లో కూడా తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. కారణం ఏంటంటే వారి శక్తి కాదు, వారి సామర్థ్యం కాదు, కానీ కృప. కృప, ఆ కృప వారిలో విస్తరించబట్టి వారు అంతగా వాళ్ళు ఎదిగారు. చూడండి, కృప అనేది యేసుక్రీస్తు ప్రభులో దేవుడు మన ప్రతి ఆత్మీయ అవసరాన్ని తీర్చడానికి ఉపయోగించేటువంటి గొప్ప దైవికమైనటువంటి దయ. కృప అంటే అర్హత లేని వారిపైన కూడా దేవుడు చూపించేటువంటి ప్రేమ. ఇంగ్లీష్ బైబిల్లో లవింగ్ కైండ్నెస్ అని ఉంటుంది, ప్రేమపూర్వకమైనటువంటి దయ. ఈ కృప మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది. కృప లేకుండా మనం ఏం చేయలేం. కీర్తనకారుడు అంటున్నాడు, నీ కృప నా జీవము కన్నా ఉత్తమమైనది అంటున్నాడు. ఆ కృప ద్వారానే మనం ఏదైనా సాధించగలం. దాన్ని బట్టి మనలో సమాధానాన్ని మనం పెంపొందించుకోగలం. కాబట్టి అపోస్తలుడైన పౌలు వారిని అంటున్నాడు, మీకు కృప విస్తరించాలి, సమాధానం విస్తరించాలి అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళకి శుభాలు పలుకుతూ ఉన్నాడు. కృప లేకుండా మనం ఏమీ చేయలేం. యేసుక్రీస్తు ప్రభు అంటారు యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరేం చేయలేరు. కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మనకు దేవుని కృప అత్యంత ఆవశ్యకమైనది. కాబట్టి ఆ కృప మనకు విస్తరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడు. మనం ఎంతమంది దేవుని కృప మీద ఆధారపడుతున్నాం, సొంత శక్తి మీద ఆధారపడుతున్నాం? కృప మీద ఆధారపడాలి. కృపని విస్తరించమని ప్రభువుకు ప్రార్థన చేయాలి. కృపలో మనం వర్ధిల్లాలి. ఆయన సహాయం చేత మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గంలో, రక్షణ ప్రయాణంలో కొనసాగాలి. కాబట్టి ఈ కృప వారికి విస్తరించాలని చెప్పేసి అపోస్తలుడైన పౌలు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, రెండవ పాయింట్ నేను చెప్పబోయేది ఏంటంటే తెస్సలోనిక సంఘం యొక్క ఫలవంతమైనటువంటి విశ్వాసం. తెస్సలోనిక సంఘం యొక్క ఫలవంతమైనటువంటి విశ్వాసం గురించి నేను చెప్పబోతా ఉన్నాను. చూడండి, ఆ యొక్క సంఘము ఏ విధంగా ఫలించేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసని, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, ఇది నిజమైనటువంటి విశ్వాసము. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, తెస్సలోనిక సంఘం వాళ్ళది ఒక నిజమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే వాళ్ళు ఆ విశ్వాసం పని చేసేటువంటి విశ్వాసంగా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు విశ్వాసంతో కూడిన మీ పనిని అంటున్నాడు. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎక్కడైతే నిజమైన విశ్వాసం ఉంటుందో అక్కడ అది ఉత్పత్తి చేసే పని కనిపిస్తుంది అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులుగా చెప్పుకుంటూ, చాలామంది అవుతూ, విశ్వాసం ఉందని చెప్పుకుంటూ ఆ విశ్వాసం ఏ మాత్రం కూడా ఫలించేదిగా లేకుండా, పనిచేసేదిగా లేకుండా, క్రియల రూపం దాల్చేదిగా ఉండకుండా, మృతమైందిగా ఉంటూ, ఏమాత్రం ఎదుగు బొదుగు లేకుండా సంవత్సరాల తరబడి దేవుని వెంబడించి విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకొని 25 సంవత్సరాలు అయిందండి. నేను నా 18వ ఏట యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అని చనిపోయేటప్పుడు కూడా చెప్తారు. కానీ చచ్చేంత వరకు కూడా చూసిన అతనిలో మార్పు ఏమాత్రం ఆ విశ్వాసం ఇంత పని చేసినట్లుగా కూడా కనిపించదు. కానీ అది నిజమైనటువంటి విశ్వాసం కాదు. ఇక్కడ తెస్సలోనిక సంఘములో సువార్త ప్రకటించిన బహు కొద్ది కాలానికే ఈ వ్యక్తులు ఎంత విశ్వాసంలో ఎదిగారో చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది అంటున్నాడు. ఈ విశ్వాసము పని చేసేటువంటి విశ్వాసము, క్రియలు చూపించేటువంటి విశ్వాసంగా ఇక్కడ వాళ్ళు అభినందించబడ్డారు. చూడండి, యేసుక్రీస్తు నందు విశ్వాసం లేని పని కాదు ఇది. విశ్వాసం లేని పని కాదు, పని చేయని విశ్వాసము కాదు. ఇవి రెండు కూడా చాలా డేంజర్. విశ్వాసం లేని పనిని ఏమంటారు?
విశ్వాసం లేకుండా ఓన్లీ కార్యాల ద్వారా యేసు ప్రభువుని మనం చేరుకోవచ్చు, యేసు దేవునితో సమాధానం పొందుకోవచ్చు, పరలోక రాజ్యాన్ని చేయవచ్చు అని చెప్పేసి విశ్వాసం లేకుండా క్రియల ద్వారా వెళ్ళే వాళ్ళని స్వనీతి పరులు అంటారు. విశ్వాసం లేని క్రియలు స్వనీతికి సంబంధించినవి. క్రియలు లేనటువంటి విశ్వాసము వేషధారణకు సంబంధించింది. ఇవి రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీవ్రంగా ఈ రెండింటిని కూడా ఖండించారు. అయ్యో వేషధారులారా అని అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు అంటే, ఎవరిని అంటున్నాడు? క్రియలు లేని విశ్వాసం అని. అదేవిధంగా అనేక మంది స్వనీతి పరుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తామే నీతిమంతులు అనుకున్న వాళ్ళకి ఆయన ఉపమానం చెప్పి వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళేంటి? క్రియల ద్వారా పరలోక రాజ్యం చేరాలని భావించేటువంటి వాళ్ళు. సో ఇవి రెండు కూడా చాలా డేంజర్. కానీ తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసులు క్రియల రూపం దాల్చేటువంటి విశ్వాసం, మార్పును తీసుకొచ్చేటువంటి విశ్వాసం, వారిలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. పని చేసేదిగా ఆ విశ్వాసము ఉంది. కాకపోతే ఎక్కడైతే నిజమైనటువంటి విశ్వాసం ఉంటుందో అక్కడ అది ఉత్పత్తి చేసే పని కనిపిస్తుంది. ఒక చెట్టులో జీవం ఉందంటే ఆ చెట్టు చిగురిస్తుంది, ఫలిస్తుంది, పుష్పిస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడైతే మన విశ్వాసము పనిచేస్తున్నట్లుగా మనం అనుభవించినప్పుడు ఆ విశ్వాసంలో మనం ఆనందించగలం. అప్పటిదాకా మన విశ్వాసంలో మనం ఆనందించలేం. అది మెకానికల్గా ఏదో యాంత్రికంగా కొనసాగుతాం తప్ప మన విశ్వాసంలో మనం ఆనందించలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైంది అని చెప్పేసి యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ విశ్వాసాన్ని యాకోబు భక్తుడు 3 రకాలుగా చెప్పాడు. ఇది మృతమైనటువంటి విశ్వాసం. క్రియలు లేకపోతే, ఆ విశ్వాసం పనిచేయకపోతే, కేవలం అది మాటలకే పరిమితం అయితే ఆ విశ్వాసము మృతమైనది. రెండవదిగా విశ్వాసం అతన్ని రక్షించలేని విశ్వాసం. మూడవదిగా వ్యర్థమైనటువంటి విశ్వాసం. కాబట్టి వీరి విశ్వాసం వచ్చి క్రియల రూపం దాల్చేటువంటి, మార్పును తీసుకొచ్చేటువంటి గొప్ప విశ్వాసంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాడు. రెండో చూడండి, ప్రేమతో కూడినటువంటి ప్రయాస అంటున్నాడు. నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా మాటలకు పరిమితమైంది కాదు. మనం చాలామంది అంటాం, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను అని చెప్పేసి మాటల్లో అనేకంగా మన ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాం. మాటలు చూడబోతే కోటలు దాటేలాగా మనం చెప్తా ఉంటాం. నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నానో తెలుసా, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటాం. కానీ వాస్తవంగా క్రియల రూపం వచ్చేసరికి చెప్పిన దాంట్లో 100% చెప్తే అందులో 1% కూడా చూపించేవారిగా ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు డంబాలు పలకదు, అది ఎప్పుడు ఉప్పొంగదు. అది నిస్వార్థమైంది, క్రియలు చూపించేటువంటి ప్రేమ, కష్టపడేటువంటిది. వీళ్ళ ప్రేమ ప్రయాసతో కూడుకున్నది. కష్టం ఉంటుంది ప్రేమ చూపించాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే ఆ వ్యక్తి కోసం మనం హార్డ్ వర్క్ చేయాలి, ఆ వ్యక్తిని భరించాలి, ఆ వ్యక్తిని సహించాలి, ఆ వ్యక్తి కొరకు సహాయం చేయడానికి మనం కష్టపడాలి. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అది కష్టంతో కూడుకున్న పని. షర్ట్ నలగకుండా కుర్చీలో కూర్చొని పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఆ వ్యక్తిని ప్రేమించలేం. ఆ వ్యక్తిని ప్రేమించలేము. ప్రేమ కార్యాన్ని చేస్తుంది, నిస్వార్థమైనది, డంబాలు పలకంది, ఉప్పొంగంది, గర్వం లేనిది, స్వార్థం లేనిది. అట్టి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు మనం చూడవచ్చు, తండ్రి అయిన దేవునిలో మనం చూడవచ్చు. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దేవుడు తన ప్రియ కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుదీరలేదు. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. దేవుడు కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వదిలేలా, ఆ ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మిమ్మల్ని నేను ప్రేమించాను అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోవాలా,
ఆ ప్రేమని కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా నిరూపించాడు. వీరు కూడా సహోదరుల్ని ప్రేమించడం కేవలం మాటలతో చెప్పలేదు, కానీ సహోదరుల కోసం ప్రాణం పెట్టేటువంటి బద్దులుగా ఉన్నట్లు ప్రయాసపడ్డారు. సహోదర ప్రేమ వీరిలో విస్తరించింది. వీరి ప్రేమ గురించి అపోస్తులైన పౌలు చెప్తా ఉంటాడు. చూడండి, మీ ప్రేమ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు అంటా ఉంటాడు. మీరు ఒకరినొకడు కాబట్టి చూడండి 18వ వచనంలో 4వ అధ్యాయం, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని అంటున్నాడు. అదేవిధంగా ప్రేమ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రేమలో చాలా వృద్ధి పొందారు అనేటువంటి వచనం కూడా మనం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ వచనం చూడండి, 9వ వచనం చూడండి, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, ప్రేమించే విషయంలో మీరు దేవుని దగ్గరే నేర్చుకున్నంత గొప్పగా ప్రేమలో మీరు ఎదిగారు అంటున్నాడు అక్కడ. సో అంతగా వాళ్ళు సహోదర ప్రేమలో వర్ధిల్లారు, దానికోసం ప్రయాసపడ్డారు, దానికోసం కష్టపడ్డారు. ఇది మాదిరికరమైనటువంటి ప్రేమ, ఇది మాదిరికరమైనటువంటి విశ్వాసం వాళ్ళది. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న బహు కొద్ది కాలానికి ఇంత మార్పు వాళ్ళ కార్యసాధకమైంది. మూడవదిగా క్రైస్తవ సద్గుణాల్లో ఒకటైనటువంటిది ఓర్పు. ఓర్పులో వాళ్ళు ఎదిగారు. మనలో ఇస్మంతైన ఓర్పు ఉండదు. యేసు ప్రభుని నమ్ముకొని మనం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఓర్పు ఏమాత్రం లేని వాళ్ళుగా మనం కనపడతా ఉంటాం. నన్ను అంత మాట అంటావా, నాకే ఎదురు చెప్తావా, నాకే వేలు చూపిస్తావా, నాతోనే మాట్లాడవా, నన్ను గౌరవించవా, నాకు కుర్చీ వేయవా. సో ఏమాత్రం ఓర్పు లేని వాళ్ళంగా, మాట పడిన వాళ్ళంగా, చిన్నపాటి ఇబ్బందిని కూడా తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళంగా మనం యేసు ప్రభు వాక్యాన్ని మన యొక్క గర్వం కోసం, మన డమ్మం కోసం ఈజీగా పక్కన పడేస్తాం. కానీ వాళ్ళు దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి విషయమై నిరీక్షణతో కూడిన ఓర్పుని వాళ్ళు కొనసాగించారు, ఓర్చుకున్నారు. ఏ విషయంలో వాళ్ళు ఓర్చుకున్నారంటే, ఆ రోజుల్లో తెస్సలోనిక యొక్క పట్టణంలో, నగరంలో ఎక్కువగా యూదులు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసించేవాళ్ళు. అపోస్తలులైనటువంటి పౌలు శీలలను కూడా వాళ్ళు హింసించి చంపడానికి ప్రయత్నాలు చేస్తే వారు విశ్వాసులు వారిని అక్కడి నుంచి తప్పిస్తారు. సో ఎవరైతే అప్పుడే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసించడం ప్రారంభించారు. అదేవిధంగా కుటుంబాల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకతలు వచ్చాయి. కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక ముగ్గురు వాళ్ళు అన్ని దేవతలను ఆరాధించేవాళ్ళు, బహుదేవతలు ఆరాధించేవాళ్ళు, గ్రీకో రోమన్ దేవతల్ని ఆరాధించేవాళ్ళు. ఈ ఒక్కడు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఈయన కుటుంబంలో నుంచి వెలివేసేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఓర్చుకున్నారు, ఓర్చుకున్నారు, ఓర్చుకున్నారు. కారణం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రానై ఉన్నాడు, ఆయన లెక్క అడుగుతాడు, ఆయన యందు సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళగా ఉండాలి, ఆయన యందు భయపడనక్కర్లేని విశ్వాసులుగా ఉండాలి, నిందారహితులంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది మోసయుక్తమైన బోధ కాదు, కపటమైన బోధ కాదు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. యేసు ప్రభు రెండోసారి రానై ఉన్నాడు కాబట్టి ఈ నిరీక్షణ వాళ్ళని ఓర్చుకునేలా చేసింది. మన ఓర్పు దేనికి ప్రతిబింబం అంటే, యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు అనే దానికి ప్రతిబింబమే మనకు ఓర్పు. మనం ఓర్చుకోవట్లేదంటే యేసు ప్రభు రెండోసారి రావట్లేదని అర్థం. మన దృష్టిలో ఆయన వచ్చేది లేదు, లెక్క అడిగేది లేదు, నన్ను శిక్షించేది లేదు, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు దెబ్బలు తినాలి, నేనెందుకు శిక్షణ పడాలి, నేనెందుకు నా యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి, నేనెందుకు ఓర్చుకోవాలి, ఎదురు తిరుగుతాను, నా భౌతికమైన జీవితానికి ఏమాత్రం డ్యామేజ్ అవ్వడానికి ఇష్టం లేదు, నేను ఏమాత్రం ఓర్చుకోను. ఎందుకంటే యేసు ప్రభు రాడు. ఇదంతా కట్టుకథ, ఇదంతా కల్పన కథ, ఇదంతా పాస్టర్లు చెప్పేది, ఇదంతా బోధకులు చెప్పేది. ఇది కాసేపు ఆధ్యాత్మిక ఆనందం కోసం కాసేపు ధ్యానించేది తప్ప దీన్ని సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. ఈ వాక్యాన్ని ఏదో కాస్త ఆధ్యాత్మిక ఆనందం కోసం, బాధల్లో నెమ్మది కోసం తీసుకుంటాం. సైకలాజికల్గా మనల్ని మనం పెంపొందించుకోవడం కోసం, బలపరుచుకోవడం, వాడుకునే దానిలా తీసుకుంటాం. కాదు, వీళ్ళు తెస్సలోనిక సంఘం వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అమ్మో, యేసు ప్రభు రెండోసారి వస్తాడు, ఇది సీరియస్, ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఆయన వచ్చినప్పుడు నిందారహితులంగా మనం ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందువల్ల మనం ఎన్ని హింసలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా
ఓర్చుకోవాలి అనేటువంటి నిరీక్షణతో వాళ్ళు ఓర్పులో కొనసాగారు. యాకోబు భక్తుడు కూడా అంటా ఉంటాడు యాకోబు పత్రికలో, మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు అది ఓర్పును పుట్టించిద్ది. అది ఓర్పును పుట్టించినప్పుడు ఆ ఓర్పులో మీరు కొనసాగనివ్వని, ఆ ఓర్పుని కొనసాగించుకోండి, ఆ ఓర్పులో మీరు ఎదగండి. ఇది క్రైస్తవ మంచి గుణలక్షణాల్లో ఒకటి. ఓర్పు, ప్రేమ, విశ్వాసము, ఇవి మూడు కూడా యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళలో కార్యసాధకములు అవ్వాలి. మన విశ్వాసం కేవలం యాంత్రికమైనటువంటి విశ్వాసంగా ఉంటే, పని చేయనటువంటి విశ్వాసంగా ఉంటే, ఎదుగు బొదుగు లేని విశ్వాసం, ప్రేమ, ఎదుగు బొదుగు లేని నిరీక్షణ లాగా ఉంటే అది ఓర్పును పుట్టించే నిరీక్షణ అయి ఉండాలి. విశ్వాసం పనిచేసే విశ్వాసం అయి ఉండాలి. అదేవిధంగా ప్రేమ ప్రయాసపడేటువంటి ప్రేమ కనపరిచే వాళ్ళమై ఉండాలి. కార్యసాధకములయ్యేటువంటి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలు, ఇది యేసు ప్రభుని యందు నమ్మటం ద్వారా వాళ్ళు కార్యసాధకములు అవుతాయి. కాబట్టి ఈ యొక్క లక్షణాలను బట్టి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు అంటే చూడండి, వీటిని మీ ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయిన దేవుడి ఎదుట నా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తా ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి వీళ్ళు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో ఏ విధంగా ఎదుగుతున్నారో, ఏ విధంగా మాదిరి అయ్యారో కూడా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 8వ వచనం చూడండి, 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయ్యారు. వీరి యొక్క విశ్వాసము పక్క రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయింది. వీరి యొక్క మాదిరికరమైనటువంటి విశ్వాసము పక్క రాష్ట్రాలలో కూడా మాదిరిగా తీసుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు వారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఇందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అంటున్నాడు. చూడండి 5వ వచనంలో, సహోదరులారా మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాకుండా శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీరు ఏర్పరచబడ్డారని నాకు తెలుసు. మీరు ఎలక్టెడ్ పీపుల్, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు. ఎందుకు ఈ మార్పులు వాళ్ళ కార్యసాధకములు అయ్యాయంటే ఒకానొక మెయిన్ కారణము అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈ మాదిరికరమైనటువంటి విశ్వాసం వాళ్ళ కార్యసాధకం అవటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుని చేత వారు ఎన్నుకోబడ్డారు. అపోస్తలుడైన పౌలు సెలయేరు నుంచి ఆ సెలయేరుని ఉత్పన్నం చేసేటువంటి ఊట దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వీరిలో కార్యసాధకమైనటువంటి మార్పులన్నీ కూడా ఒక సెలయేరు అయితే, ఈ సెలయేటి కారణమైనటువంటి జీవజల ఊట దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు ఈ ఊట? ఎక్కడి నుంచి వీళ్ళకి మార్పులు సాధ్యమయ్యాయి? ఎలా ఇంత మార్పు వీళ్ళలో కార్యసాధకం అయ్యింది అంటే అక్కడికి వెళ్తున్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే మీరు ఏర్పరచబడ్డారు కాబట్టి మీలో ఈ మార్పులు కార్యసాధకములు అయ్యాయి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు దేవునికి ఆ క్రెడిట్ని ఇస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఈ విధంగా అన్నారు, ఈ తెస్సలోనిక సంఘం వాళ్ళు నిజంగా ఏర్పరచబడ్డటువంటి వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వాళ్ళు, ఫలించేటువంటి విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డారని చెప్తున్నట్టు 4 విషయాలు చెప్తున్నాడు ఆయన ఇక్కడ. చూడండి, నెంబర్ 1, మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాటతో కాకుండా శక్తితోటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. పాయింట్ నెంబర్ 1, దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి శక్తితోటి వచ్చింది, మాటతోటి కాదు. అంటే పరిశుద్ధాత్మ శక్తితోటి ఆ మాట వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ మాటను మనం ఎక్కడ చూస్తామంటే చూడండి 5వ వచనంలోనే ఉంటుంది. మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ వద్దకు వచ్చింది. పవర్ఫుల్ ఎనర్జీతో, ఒక సూపర్ న్యాచురల్ పవర్ తోటి సువార్త మీ దగ్గరికి వచ్చింది. కారణం ఏంటంటే మీరు దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు. ఇది దేవుని యొక్క కార్యము. రెండవ కారణం, వీరు ఎలక్టెడ్ పీపుల్, వీళ్ళు ఎన్నుకోబడ్డ ప్రజలు అనడానికి రెండవ కారణం ఏంటంటే వీరు ఆ శక్తివంతమైనటువంటి వాక్యాన్ని అంగీకరించారు. చూడండి, ఆ మాట 6వ వచనంలో ఉంటుంది.
గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ కాదు ఇది. గొప్ప ఉపద్రవంలో, హింసల్లో, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని తీసుకోగలిగారు అంటే దానికి కారణం మీరు దేవుని కార్యం. అది గొప్ప ఉపద్రవంలో మీరు దేవుని వాక్యాన్ని తీసుకున్నారు. శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని తీసుకోవడం చాలా కష్టం. మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు కావాలి, బాధల్లో ఉన్నప్పుడు మనకు వేరే ఆల్టర్నేట్ కావాలి. ఆ విధంగా చూసుకుంటూ ఉంటాం. మనకు దేవుని ఒక వాక్యం ఎప్పుడు కావాలంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మైండ్ హ్యాపీగా ఉన్నప్పుడు, తేలిగ్గా ఉన్నప్పుడు, అన్నీ సమకూరంగా జరుగుతూ ఉన్నప్పుడు, మనం దేవుని యందు విశ్వాసంతో వెంబడిస్తున్నట్టుగా మన యొక్క భావోద్రేకాలు కూడా రేకెత్తిచ్చే విధంగా మన విశ్వాస వీరుల్లాగా మనం కనపరుచుకుంటాం. కానీ వీళ్ళు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్న యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తే చంపేస్తారు, యేసు క్రీస్తు ప్రభు వాక్యాన్ని అంగీకరిస్తే హింసిస్తారు, యేసు ప్రభుని అంగీకరిస్తే ఇంట్లోంచి గెంటేస్తారు. యేసు ప్రభుని అంగీకరించినంత మాత్రాన వీళ్ళు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు తప్ప ఏమి ఉపయోగాలు అక్కడ కనిపించట్లా తాత్కాలికంగా చూస్తే. అయినప్పటికి కూడా అంత ఉపద్రవంలో కూడా యేసు ప్రభుని అంగీకరించారు, ఆ వాక్యాన్ని మీరు స్వీకరించారు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే దేవుని యొక్క కార్యం, మీరు ఎలక్టెడ్ పీపుల్, ఎన్నుకోబడినటువంటి ప్రజలు అనటానికి ఇది ఒక మరొక గుర్తుగా ఆయన చెప్తా ఉన్నాడు. మూడవ గుర్తు ఏంటంటే మీరు విగ్రహాలను విడిచిపెట్టారు. ఆ మాట చూడండి ఎక్కడ ఉంటుందంటే 10వ వచనంలో, అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియపరుస్తున్నారు మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టారు. ఏమంటున్నాడు? విగ్రహాలని విడిచిపెట్టారు, జీవం గల దేవుని తట్టుకి తిరిగారు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇది చిన్న విషయం కాదు. అప్పటి వరకు వీళ్ళు కొనసాగుతున్నటువంటి గ్రీకో రోమన్ దేవతల్ని పూజిస్తూ, ఆరాధిస్తూ, వాళ్ళల్లోనే ఆనందిస్తున్నటువంటి ఆ విగ్రహ ఆరాధనలో నుంచి ఒక్కసారి వాళ్ళు దాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, దేవుని తట్టు తిరిగారు. ఇది మీ వలన అయింది కాదు, ఇది దేవుని యొక్క ఎన్నిక అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దేవుని యొక్క కార్యం మీలో జరిగింది, దేవుని యొక్క కార్యం మీలో కార్యసాధకం అయ్యింది కాబట్టే ఇది మార్పు జరిగింది. మనం దేన్ని విడిచిపెట్టాం, ఒకదాన్ని విడిచిపెట్టకుండానే దేవుని వైపు తిరుగుతూ ఉంటాం, పాపాన్ని విడిచిపెట్టకుండానే దేవుడు కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే అది పాపాన్ని విడిచిపెడుతుంది, దేవుని వైపు తిప్పుతుంది మనల్ని. కానీ మన యొక్క విశ్వాసాలు ఎలా ఉన్నాయి? మనం పాపాన్ని ఒక చంకలో పట్టుకొని ఇంకో చంకలో దేవుడు కూడా, బైబిల్ కూడా పెట్టుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి, ఆ విధంగా వేషధారులుగా కొనసాగుతున్నటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఇది ఇదేనండి. సోమవారం నుంచి శనివారం దాకా నా లైఫ్ ఇదండి, ఒక ఆదివారం వచ్చేసరికి నా లైఫ్ ఇదండి, ఏ ఎండకి ఆ గొడుగండి నాది. ఆ విధంగా మనం ఉంటున్నామా? వీరిలాగా విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని తోటి తిరిగామా? ఈ రోజుల్లో మన విగ్రహాలు ఏమై ఉన్నాయి? మనం విడిచిపెట్టలేని విగ్రహాలు ఏమున్నాయి? జ్ఞాపకం చేసుకోవాలి. దేన్నైతే విడిచిపెట్టలేకపోతున్నామో యేసు ప్రభు కోసం, దేన్నైతే వదులుకోలేకపోతున్నామో దాని గురించి ప్రార్థన చేయండి. దాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరిగేలా సహాయం చేయి. నేను రెండింటికి దాసుడిగా ఉండలేను, దేన్నైనా ఒకదాన్ని విడిచిపెట్టి ఒకదానికే దాసుడిగా ఉండగలనని చెప్పేసి మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. వీరిలో వచ్చినటువంటి మూడో మార్పు, వీరు ఎలక్టెడ్, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను నిరూపించే మరొక విషయం మూడోది, వీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు. నాలుగో విషయం, గమనించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు దేవుని పోలి నడుచుకుంటున్నారు. చూడండి 6వ వచనంలో ఆ మాట ఉంటుంది, ప్రభువును పోలి మీరు నడుచుకుంటున్నాడు, ప్రభువు పోలికలో మీరు మార్చబడుతున్నారు, ప్రభువులో మీరు కొనసాగుతూ ఉన్నారని దాని అర్థం. సో యేసు ప్రభు యొక్క రూపంలోకి, యేసు ప్రభు మారిన యొక్క గొప్ప మార్పులోకి మనం రూపాంతరం చెందాలి. ఇది మనం దేవుని చేత ఎన్నుకోబడ్డాం అని అనడానికి మరో గుర్తు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఎన్నుకోబడిన సంగతి అంటున్నాడు. చూడండి మరొకసారి ఆ వచనం, 5వ వచనంలో, ప్రేమించబడినటువంటి, ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలియను అంటున్నాడు. మాకు తెలియను అనే మాట ఆ యొక్క వచనం ఎండింగ్లో ఉంటుంది.
మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. అక్కడ 2 సంగతులు చెప్తా ఉన్నాడు. మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలియను, మీ దగ్గరికి దేవుని వాక్యం శక్తితో వచ్చినటువంటి సంగతి మాకు తెలియను. మీరు ఏర్పరచబడ్డారు కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, తెస్సలోనిక ప్రజల్ని ఎలా ఏర్పరచుకున్నాడు, ఏమి చూసి ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన కృపలో ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాలు ఎఫెసీ గ్రంథం అంతా చెప్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక చెప్తా ఉంది. మీరు విశ్వాసం చేత కృప చేతనే రక్షించబడ్డారు. జగత్తు పునాది వేయబడక ముందే మీరు ఏర్పాటు చేయబడ్డారు దేవుని చేత అన్నాడు. ఏమి చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి మనల్ని? మనలో ఏ మంచి ఉందని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ బెస్ట్ క్వాలిటీ ఉందని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, కేవలం తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన దయాపూర్వక సంకల్పం చొప్పున మాత్రమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇది నా యొక్క శక్తి కాదు, నా మాట ద్వారా వచ్చినటువంటిది కాదు. అపోస్తులైన పౌలు వాక్యం బోధించాడు. అపోస్తులైన పౌలు వారి కోసం కష్టపడ్డాడు. అపోస్తులైన పౌలు వాళ్ళ కోసం శ్రమపడ్డాడు, సువార్తను బోధించాడు, కష్టపడి అక్కడ పనిచేశాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వారిని ప్రేమించాడు, సొంత తల్లిలాగా సొంత తండ్రిలాగా వారిని ప్రేమించాడు. వాళ్ళ కష్టాల్లో పాలివాడయ్యాడు, వాళ్ళ శ్రమల్లో పాలివాడయ్యాడు, వాళ్ళని ఆదరించాడు. ఆయన చేయాల్సిందంతా కూడా చేసి, ఇది నా మాటతో కాదు వచ్చింది, ఇది దేవుడి యొక్క ఎన్నికను బట్టి దేవుడు మీలో చేసినటువంటి కార్యం అని చెప్పేసి సమస్త ఘనత మహిమ దేవునికే ఆపాదిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కొద్దిపాటి కష్టం చేసి కూడా నేను చేశాను, నేను సాధించాను, ఇది రక్షణ నేను పొందుకుంది అని చెప్పేసి కొన్నిసార్లు డంబాలు పలుకుతూ ఉంటాం మనం. పాల్వాషుడు అనేటువంటి దైవజనుడు ఒక మాట అన్నాడు, నేను ఒక అరణ్య ప్రాంతంలో మిషనరీ యాత్ర చేశాను. అక్కడ అనేక మందికి సువార్తను బోధించాను. అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు. కొన్నిసార్లు ఆహారం లేదు, కొన్నిసార్లు నీళ్లు దొరకవు, కొన్నిసార్లు ఆ దొరికిన ఆహారం మాకు పడక విరేచనాలు అయ్యాయి, వాంతులు అయ్యాయి, జ్వరాలు వచ్చాయి, కష్టాలు పడ్డాం, నిద్రలేని రాత్రి గడిపాము, దోమల చేత కుట్టించుకోబడ్డాం. ఎంతో కష్టపడి మిషనరీ యాత్ర చేశాము ఇన్ని సంవత్సరాలు. అయినా కానీ నేను ఒకరోజు రక్షించబడతాను అంటే కేవలం ఈ కష్టాన్ని అంతటిని బట్టి కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా కోసం మరణించిన కారణంగానే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలను. ఈ పాల్వాషన్ అనేటువంటి ఒక వ్యక్తి రేపు రక్షించబడుతున్నాడు, పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాడంటే ఈ కష్టాన్ని బట్టి కాదు, క్రీస్తు నా కొరకు మరణించిన వ్యక్తి నా యొక్క విధానాన్ని బట్టి, ఆ ప్రాయచిత్త కార్యాన్ని బట్టి నేను వెళ్తాను అంటున్నాడు. చూడండి, ఆయన హార్డ్ వర్క్ చేశాడు, అయినప్పుడు కూడా ఇది హార్డ్ వర్క్ ఫలితం కాదు, దేవుని యొక్క కార్యం అన్నాడు. మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, రక్షణను కొనసాగించుకోవాలి. తెస్సలోనిక సంఘం వాళ్ళు కష్టపడ్డారు, శ్రమపడ్డారు, హింసలు పొందారు, ఓర్చుకున్నారు, ప్రేమించారు, ప్రయాసపడ్డారు, వారి విశ్వాసాన్ని నిరూపించుకున్నారు, దేవుని యందు నిరీక్షణతో ఓర్పులో కొనసాగుతూ ఉన్నారు. ఇది మాదిరికరమైనటువంటి విశ్వాసాన్ని కనపరచడం కోసం ఎంతో ప్రయాసపడతారు. ఈ యొక్క ప్రయాస రావడానికి అపోస్తులైన పౌలు ఎంతో కష్టపడి అక్కడ సువార్త చేశాడు. అయినప్పటికి కూడా మీ కష్టం వల్ల కాదు, నా మాట వల్ల కాదు, దేవుని యొక్క వరం ద్వారా, దేవుని యొక్క ఎన్నిక ద్వారా, దేవుడి మీలో కార్యాన్ని జరిగించడం ద్వారా ఇది కార్యసాధకమని చెప్పి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ దేవునికే కలగాలని చెప్పేసి కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, రక్షణలో ఉన్నామంటే, భద్రతలో ఉన్నామంటే ఇది కారణం మన యొక్క శ్రమ ఫలితం కాదు, ఇది మన యొక్క జ్ఞానయుక్తమైన ఫలితం కాదు. కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మన కోసం మరణించాడు. దేవుడు క్రీస్తులో జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రాయశ్చిత్తంలో మనల్ని కడిగి శుద్ధినిగా చేసి తనతో సమాధానపరుచుకున్నాడు. ఇంకా ఎవరైతే ఈ గొప్ప రక్షణలోకి రాలేదో, ఇంకా ఎవరైతే ఈ సిలుగు చాటున మరుగు చేయబడలేదో, ఇంకా లోకస్తులుగానే ఉండి సంఘంగా లేరో, ఇంకా లోకంలోనే ఉంటూ దేవునిలో లేరో,
ఇంకా దేవుని కృపను గాక తన శక్తిని నమ్ముకొని, జ్ఞానాన్ని నమ్ముకొని, ప్రయాసం నమ్ముకొని ఉంటున్నారో ఒకరోజు దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి తుఫానికి బలి కావాల్సిందే. ఇప్పుడే త్వరపడి యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరికి పరుగులెత్తుకుంటూ పోయి ఆయన పాదాల మీద పడేవాళ్ళగా మనం ఉండాలి. క్రీస్తులో మన పాపాలు ఒప్పుకోవాలి. తెస్సలోనిక సంఘం నిరీక్షిస్తున్న నిరీక్షణ మనలో కార్యసాధకం అవ్వాలి. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. ఇది క్రీస్తు శకం 50వ సంవత్సరం 49 సంవత్సరంలో రాయబడ్డది. అప్పుడు కూడా వాళ్ళు ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఇది జరిగి 1950 సంవత్సరాలు దాదాపుగా. ఇప్పటికి కూడా ప్రభు రాలేదు. ఇంకా వాళ్ళు బతుకుంటే ప్రభు వస్తాడని నిరీక్షించేవాళ్ళు. కాబట్టి ప్రభు వస్తాడు. మనకి ఒక సంవత్సరం ఏదో పెద్ద యుగంలో ఉంటుందేమో కానీ ఆయనకి 1000 సంవత్సరాలు కూడా ఒకరోజు వంటివే. ఆయన రక్షణ పొందేటువంటి వారి కోసం ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి పేతురు భక్తుడు అంటాడు. ఆయన రావటం తప్పనిసరి. మనం ఇంకా పాపం కాడి కింద ఉంటే ఇప్పుడైనా క్రీస్తు విలువ తెలుసుకొని ఆయన తట్టు తిరగాలని, తెస్సలోనిక సంఘం ఏ విధంగా మాదిరికరంగా ఉన్నారో ఆ విధంగా మనం మాదిరికరమైన జీవితం జీవించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.